సో డియర్ ఫ్రెండ్స్, ఆదివారం అన్న వితరణ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు మనం ప్రతి నెల మొదటి ఆదివారం కార్మిల్ సేవా సదన్ గోరంట్ల మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా భోజనాలు మనం వండించుకొని తీసుకొచ్చి ఇక్కడ మన కమిటీ మెంబర్స్ సర్వీస్ చేస్తున్నారు. సో మనకి వెంకట్రావు గారు బ్యాక్ బోన్ మన కమిటీకి, మన ట్రస్ట్కి. అలాగే రమణ గారు ఈ కార్మిల్ సేవా సదనకు సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. రీసెంట్గా 10వ తారీఖున ఈ కార్మిల్ సేవా సదన్ చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని చెప్పేసి మన ఇక్కడ ఉన్న వెంకట్రావు గారు వీళ్ళంతా సమిష్టి కృషితో ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మన మహేష్ గారు వచ్చారు సర్వీస్ చేయడానికి, బ్రహ్మం గారు, సుందర్, పొట్టి కామేశ్వరరావు గారు, చైర్మన్ రాజు గారు, నేను రామంజనేయుల్ని, అలాగే ఈశ్వర్. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మన పాత గుంటూరులో ఉన్న వెంకయ్య గారిని ఈ కార్మిల్ సేవా సదన్లో చేర్పించడానికి తీసుకొచ్చాం. పాపం ఎన్నో ఏళ్ళ నుంచి ఈ మాతా గారు చూస్తున్నారు. బట్ ఆవిడకి కూడా ఓపిక లేకపోవడం, తను ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళటం వల్ల ఈయన్ని ఇక్కడ చేర్పించడానికి తీసుకురావడం జరిగింది. మన గోపాల స్వామి గారు పర్మిషన్ తీసుకొని, అలాగే ఇక్కడున్న సేవకుల యొక్క పర్మిషన్ తీసుకొని ఈ ఆశ్రమంలో చేర్పిస్తున్నాం మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియమైన శిష్యుడు ఖాదర్ భాష ఉదయం గోసేవకైతేనేమి, అలాగే అన్నదానానికి అయితేనేమి విరాళం ఇచ్చారు. అలాగే మన బ్రహ్మం గారు, కమిటీ మెంబర్లో ఉన్న బ్రహ్మం గారు, వాళ్ళ బాబు ఋత్విక్ పుట్టినరోజు అన్నదానానికి, ఫ్రూట్స్కి, గోసేవకి మనకి విరాళం ఇవ్వడం జరిగింది. గోమాత ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వీరి జీవితాలు హాయిగా ఉండాలి, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, జీవితంలో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి. చూడండి, ఇది మానసిక వికలాంగుల సదన్. ఇక్కడున్న వాళ్ళు కొందరు మాట్లాడగలుగుతారు, కొందరు మాట్లాడలేరు, కొందరు నడవగలుగుతారు, కొందరు నడవలేరు. రకరకాలైన పరిస్థితులు ఉన్న మనుషులు ఉన్నారు. ఇక్కడ మనుషులు వాళ్ళు చేసే పనుల్లో ఏం చేస్తారో ఏంటో కూడా తెలియని విధంగా ఉన్నారు. వీళ్ళకి సేవ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. వీరు వంట మాస్టర్ గారు, వీరికి వండుతూ ఉంటారు. అలాగే ఇప్పుడే కాసిము వాళ్ళ ఫ్రెండ్ సాయి వచ్చారు. నా స్టూడెంట్ అండి భాష. ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను, ఒక స్టూడెంట్ అయి ఉండి తన తల్లిదండ్రులు ఇచ్చిన మనీని సేవ్ చేసుకొని ట్రస్ట్ అకౌంట్లో ప్రతి నెల 516 రూపాయలు ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్ బాబు భాష, గాడ్ బ్లెస్ యూ. సో ఈరోజు బాబు పుట్టినరోజు, మీ అందరి దీవెనలు ఆశీస్సులు ఆ బాబుకి ఇవ్వాలి. అలాగే మన భాష ఫ్రెండ్ హేమంత్ వచ్చారు. సో ఆశీర్వదించండి వెంకట్రావు గారు భాషని. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఈ కాసిము భాష, సాయి సమాజానికి ఎటువంటి మేలు చేస్తున్నారంటే అసలు ఎంతైనా మీరు అభినందనీయులమ్మా. ఎందుకంటే ఈ చిన్న వయసులో మీకు మీ నాన్నగారు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని దాచిపెట్టి సద్వినియోగం చేస్తున్నందుకు మీకు నిండుగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆశీర్వదిస్తున్నామమ్మా. నువ్వు ఇప్పుడు కూడా జీవితంలో ఇంకా 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 వృద్ధిలోకి రావాలి. ఇటువంటి సమాజానికి ఎంతైనా కూడా నీ సేవలు అవసరం. నువ్వు నీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. హ్యాపీ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్యామిలీ బాగుంటే ఇలాంటి సమాజం కూడా బాగుంటుంది. ఓకే రైట్. కాసిం నీకు కూడా సేమ్. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ సాయి అండి, చెన్నైలో ఉంటాడు కుర్రోడు, జాబ్ చూసుకుంటా. ఇక్కడికి వచ్చారంటేనే ఒక సపరేట్ సమాజం. ఇక్కడికి వచ్చారంటేనే ఈ టైంలో, ఈ ఆదివారం రోజు ఏ సినిమాకు పోకుండా, ఎక్కడికో పోకుండా, కుటుంబంతో గడపకుండా మాకంటూ ఇక్కడ సపరేట్ ఒక కుటుంబం ఉంది, వాళ్ళ దగ్గరకే రావాలని చెప్పి ఇటువంటి వాళ్ళు వచ్చినందుకు నిజంగా మీరు దైవ స్వరూపులు. మీరు ఆ దైవమే మిమ్మల్ని ఆశీర్వదించి పంపించారు. అటువంటి వాళ్ళకి సేవ చేసేటువంటి భాగ్యం కూడా మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా కూడా ఆ తప్పులు
క్రెడిట్ అవుతాయి, తప్పుల్లో నుంచి మనకి డెబిట్ అయ్యి మనకి క్రెడిట్ కలిగితే పాయింట్లు వస్తాయి అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను. అది అందరికీ కూడా అమ్మా నాన్న థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దవాళ్ళు మాకు అండగా ఉన్నంత వరకు మా ట్రస్ట్ అనేది, మన ట్రస్ట్ అనేది డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ భాష. ఇది చాలా చిన్న వయసులోనే బాబు మంచి గుణగణాలు, వాళ్ళ పెంచిన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతలు తెలపాలి, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంతటి మంచి మనిషిని ఇప్పుడు తయారు చేస్తున్నందుకు సమాజానికి వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు. అలాగే వీటితో నా శిష్యుడు అవ్వడానికి నేను కూడా ఎంతో గర్విస్తున్నాను. నేను ఆ రోజుల్లో చెప్పిన మోటివేషన్ చేసిన వర్డ్స్ ఇంకా మైండ్లో పెట్టుకొని ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు మాటలు ఆనందంగా ఉన్నాయి. అందుకని మీతో పాటు నేను నడుస్తాను సార్ అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ భాష. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా హేమంత్ వచ్చాడు. మన ట్రస్ట్కి దరిదాపు 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల 500 రూపాయలు పంపిస్తున్నాడు ఎవ్రీ మంత్. ఒక స్టూడెంట్ అయినప్పటికీ నీ యొక్క స్పందన తెలియజేయను. నువ్వు వీడియోలు ఇవన్నీ చూస్తున్నావు కదా. చేసే సర్వీస్ నాకు బాగా నచ్చి సార్కి ప్రతి మంత్ కాస్త అమౌంట్ పంపిస్తాను. అలానే ఈసారి నా బర్త్డే అయ్యేసరికి సార్ని ఏం చేద్దామంటే ఇలా ఆశ్రమంలో ఫుడ్ వండిస్తున్నామంటే నేను కూడా దానికి కాస్త స్పాన్సర్ చేసి రావటం. మన ట్రస్ట్ సభ్యులందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. సో అన్నీ ఉన్న ఇస్తరాకు అనిగమనిగి ఉన్నట్టు అన్ని లక్షణాలు ఉన్న బాబు అన్నీ ఎక్కువ మాట్లాడలేడు. కాబట్టి త్వరగా ముందు ముందు జీవితంలో బాగా అభివృద్ధి చెంది మన ఇలాంటి ట్రస్ట్ని కాపాడాలి నాన్న. అలాగే మీ స్నేహితులు కూడా మోటివేట్ చేయి మన ట్రస్ట్కి.